మీ అందరూ సపోర్ట్ చాలా అమ్మకాను చాలా గౌరవంగా భగవాన్ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కార్యక్రమంలో మన జిల్లా ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మన వల్ల వారు రావట్లేదు. అలాగే ఇవాళ మన ఏలూరు చిరంజీవి గారు మరొక మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే బాజీ గారు పేరు పేరు అందరూ కూడా టైగర్ గారు మాస్టర్ గారు ఆల్ సెల్స్ రాష్ట్ర బీసీ కార్యదర్శి బుజ్జి గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. కానివ్వండి మన ఏలూరులో మన జయప్రకాష్ గారు ఇన్ఛార్జ్ గారు జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు. మరి ప్రెసిడెంట్ కిలాడి దుర్గారావు గారికి అలాగే మన పురస్కరించుకొని మన జిల్లా పార్టీ ఆఫీసులో జ్యోతిరావు గారి యొక్క జయంతిని కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అందరి నాయకుడు మామిడిపల్లి జయప్రకాష్ గారు, అలాగే మరి యొక్క ముఖ్య అతిథి కిలాడి దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి యొక్క గుడిదేశీలు గారు, అలాగే విజయమ్మ గారు, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ సోదరి సోదరులందరికీ నా నమస్కారం. జ్యోతిరావు గారి పూలే 1827లో జరిగింది. ఆయన చిన్నప్పటి నుంచి సంస్థ స్థాపన చేయాలనే ఉద్దేశంతో అస్పృశ్యత ఇలాంటి వాటి మీద వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి ఒక్కరికి విద్య అందరికి అందాలని చెప్పేసి పాటుపడిన వ్యక్తి మన జ్యోతిరావు గారు పూలే గారు. అంతేకాకుండా మహిళలకి ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ముసలికి పెళ్లి చేస్తే భార్య వితంతులు అవుతే మళ్ళీ పెళ్లి చేసేవారు కాదు. అట్లాంటి దాని మీద వ్యతిరేకంగా పోరాడి వాళ్ళకు కూడా పెళ్లి చేయాలని చెప్పేసి చెప్తూనే కాకుండా నిలబడి జరిపించిన వ్యక్తి పూలే గారు. అంతేకాదు స్త్రీకి విద్య అందుతులేదు కాబట్టి ప్రతి స్త్రీ కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో ఆయన అప్పట్లో ఎవరో ముందుకు రాకపోతే తన భార్యకి ఆయన చదువు చెప్పి ఆవిడ్ని టీచర్గా చేసిన వ్యక్తి మానవుడు మన పూలే గారు. అస్పృశ్యత ఇలాంటివన్నీ ఎప్పుడు మీద పోరాడిన వ్యక్తి మన పూలే గారు. మన బాబు అంబేద్కర్ గారు ఈ రోజున ఆయన నా గురువు గారు ప్రకటించారంటే ఆయన యొక్క గొప్పతనం మనం చెప్పుకోవాలి. అంతేకాదు మహాత్మాని నెల్సన్ మండేలా గారు ఆయన పత్రికలు స్థాపించి ఈ బడుగు బలహీన వర్గాలకి అందరూ మనం అంతా ఒకటే చెప్పి తెలియజేసిన వ్యక్తి పూలే గారు. ఆయన ఈ రోజు జన్మదినం జరుపుకుంటూ మన అందరికీ గర్వకారణం అని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జరుపుకున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు కోఆర్డినేటర్ మామిడిపల్లి జయప్రకాష్ గారు,
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు వెల్లి చిరంజీవి గారు, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఏలూరు నగర బీసీసీఎల్ అధ్యక్షుడు కిరాణ దుర్గా గారు, అలాగే మహిళా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు విజయనగరమ్మ గారు, ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు ఫులే గారి గురించి నా ముందు చాలామంది చెప్పారు విషయాలు. ఆయన ఏదైతే ఈ భారతదేశంలో అణగారిన వర్గాలు చదువులో కానీ వైద్యంలో కానీ అక్కడ ఉన్న అసమానతలు పోగొట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ అసమానతలు ఏంటంటే మన జలభూషణ్ గారు చాలా చెప్పారు. అవి మనకు స్వతంత్రం వచ్చినా సరే 2004 ముందు అనగారిన వాళ్ళు అనగారినట్టే ఉన్నారు తప్ప ధనవంతులు అవ్వడం కానీ, ఒక గూడు కానీ, ఆరోగ్యం కానీ, చదువు కానీ అంతే. ఎక్కడో ధనవంతులు చదువుకున్న వాళ్ళే కొంత తప్ప వేరేది. కానీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనగారిన వర్గాలందరినీ ఈ రాష్ట్రంలో ప్రతి వారికి గూడు కావాలి, ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ ఉండాలి, అలాగే చదువు ఫీజు రియంబర్స్మెంట్ ఉండాలని పెట్టిన ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పని ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్కూల్కి పంపిస్తే తల్లిదండ్రులకి అమ్మఒడైన కార్యక్రమం తీసుకొచ్చి మరింత బృహత్తరమైన కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి కళలో గ్రామ స్వరాజ్యం అంటే ఇంటి వద్దే పాలన అలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈ దేశానికి పరిచయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆ మహానుభావులు ఏదైతే కన్నారో కల్లో సాధ్యం మనందరం సాధించే వరకు కృషి చేద్దామని ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. మరి గొప్పవాళ్ళని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి 198వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులే. మంచి వాళ్ళు ఎప్పుడూ అలాగే గుర్తుండిపోతారు. మరి బడుగు బలహీన వర్గాలు అనగారిన వాళ్ళు చదువు లేకపోతే నైతిక విలువ తెలియదు, ఒక జ్ఞానం లేకుండా ఉంటారని చెప్పేసి మరి దళితుల యొక్క అభ్యున్నతికి, మరి మహిళల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేసి మరి వారి విద్యలో ముందుంటే, విద్య వస్తే అన్ని విషయాల్లో కూడా ముందుంటారని ఆలోచన చేసి మరి భార్యాభర్తలు ఇరువురు కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో కృషి చేసి మరి చదువును అందించారు. అదేవిధంగా అట్లాంటి మహనీయులను స్మరించుకుంటూ మరి ఈ రోజు జయంతి సందర్భంగా ఇక్కడ కూడుకోవడం కూడా మనందరం మనకి అది బ్లెస్సింగ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఇట్లాంటి కార్యక్రమంలో మాకు కూడా మరి బీసీ నాయకులు అవకాశం కల్పించినందుకు వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు దుర్గారావు గారికి, చిరంజీవి గారికి తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. సమాజంలో మహిళలకంటూ ఒక గౌరవాన్ని తెచ్చింది మొట్టమొదటి ఆయన నుంచి రావాలని ఆయన భార్యనే బయటకు పంపించిన ముఖ్య వ్యక్తి బాబు జ్యోతిరావు ఫులే గారు. మరి ఆయన గురించి మనకు తెలిసింది గౌరవంటే ఆయన గురించి చెప్పుకోవడం చాలా కొండంత. కనుక ఆయన అడుగుని వీళ్ళందరూ కూడా జ్యోతిరావు బాబునే అడుగుజాడలో నడిచి ఆయన ఒక ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీన వర్గాలందరూ కూడా డెవలప్ అయితేనే ఈ దేశం అంతా బాగుపడుతుందని ఆయన ఎంతో శ్రమలు పడి, ఎన్నో బాధలు పడి ఈ అంటరానితనాన్ని నిర్మూలించి మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బాల్య వివాహాలకే 78 సంవత్సరాల ముసలి నుంచి పెళ్లి చేస్తే ఆ మహిళ వయసు వచ్చేటకి భర్త లేక ఎంత బాధపడుతుందో అవన్నీ గ్రహించి ఆయన అలా కుదరదు, దీన్ని మార్చాలని కంకణం కట్టుకొని నా ఇంటి నుంచి ముందు బయటకు రావాలని తన భార్యను బయటకు పంపించిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. మరి అలాంటి మహోన్నతమైన నాయకత్వంలో మనందరం కూడా నడుస్తున్నామంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన ధైర్యం. ఎందుకంటే ఆయన ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ ఉన్నారనుకుంటారో వాళ్ళు డెవలప్ అయితేనే మనందరూ డెవలప్ అయినట్టు, ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు వేసే అడుగుజాడల్లోనే మా తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఈ పార్టీని ముందు నడిపిస్తున్నారు.
గొడవలకు కానీ కక్ష కార్పణ్యాలకు కానీ వెళ్ళకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమన్వయంగా ఉంటూ ఎన్ని చేసినా ఎదుటి పార్టీ వారు మన కోసం ఎంత దాడి చేసినా మనం తగ్గించుకొని మన పార్టీ గెలిచినా ఎవరి మీద ఎటువంటి దాడి చేయకోకుండా మనకు తగ్గించుకుంటూ ముందుకెళ్ళాం. కానీ ఈ రోజు చూస్తూ మళ్ళీ యాసిడ్ పాత ప్రభుత్వం రిపీట్ అవుతుంది. కానీ మనం మాత్రం మన పార్టీని గెలిపించుకునే వరకు కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే రాష్ట్రం అంత ప్రజలంతా చూస్తున్నారు మరొకసారి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకున్నాం ఏంటని. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. మళ్ళీ మనందరికి మంచి రోజులు వస్తాయి. అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ఎడుగులున్నా కూడా మనమే తట్టుకొని ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని మరొకసారి బాబు జ్యోతిరావు ఫులే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.